యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్ గా కవిత గారు కొత్త పార్టీ పెడితే ఏ పార్టీకి ప్రధానమైన నష్టం జరిగే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీకి. ఎందువల్ల? అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ పార్టీకి రావాలి. ఎందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ తెలంగాణ స్టేట్ లో. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి పడాలి. అంతే కదా స్ట్రాటజీ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా అందులోనే ఇంకో పార్టీ ఆవిర్భవించినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యతిరేకత. ఇప్పుడు కవిత గారు పబ్లిక్ లోకి వెళ్ళడం ఒక ప్రధాన అంశం. అంటే పబ్లిక్ ఇష్యూ మీద కవిత గారు కొట్లాడుతున్నారు. అంటే పబ్లిక్ ఇష్యూ బేస్ మీద బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్న భావన కాకుండా కవిత గారే పోరాడుతున్నారన్న భావన కలిగింది అనుకో, మొత్తం 100కి 100% కాదు, ఒక 30% కలిసిన ప్రతి 100 ఓట్లు 30 ఓట్లు కవితగా చీల్చే అవకాశం ఉంటుంది. అలాగే బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో ఉంటుంది అంటున్నారు. అప్పుడు ఏ పార్టీకి నష్టం ఉండే అవకాశం ఉండొచ్చు మీరు అన్నట్టు? అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నష్టం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ పుంజుకుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా పుంజుకుంది. సో ఇది రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే మొన్న జూబ్లీస్ ఎన్నికల్లోనే ఆ టాపిక్ వచ్చింది, కానీ దాన్ని ఎక్కడ కూడా వర్కౌట్ చేయలేదు. అంటే బయట అనుకున్నారు తప్ప ఇంప్లిమెంట్ చేయలేదు. డైరెక్ట్ గా కనుక పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. డైరెక్ట్ పొత్తు కాకుండా ఇండైరెక్ట్ గా వ్యవహరిస్తే మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఇరుకాటంలో పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్ట్రాటజికల్ గా ఉంటుంది, ఐడియాలజికల్ గా ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం కూడా ఆ రెండు పార్టీల వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, ఇంకో పార్టీకి వెళ్లకుండా. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కనుక బీజేపీ బీఆర్ఎస్ రెండు పొత్తు పెట్టుకుంటే ఎంఐఎంని బీట్ చేయొచ్చు, కాంగ్రెస్ని బీట్ చేయొచ్చు. అంటే రెండు పార్టీలు కలడం వల్ల ఇంకో రెండు పార్టీలు బీట్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో బీఆర్ఎస్ పార్టీ ఇండివిజువల్గా అంటే ఇమేజ్ ఉన్నా సరే ఓటింగ్ శాతం తక్కువ ఉంది. బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో రాష్ట్రంలో తక్కువ ఉంది. సో రెండు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బీసీ ఉద్యమాన్ని తీసుకొస్తున్న వాటిల్లో తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరికి బీసీలో మద్దతుగా నిలుస్తారని మీరు అనుకుంటున్నారు? వీళ్ళిద్దరు కాకుండా ఆర్ కృష్ణ గారికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఆర్ కృష్ణ గారు ఆయన ఎందుకంటే రాజ్యసభ సభ్యులు, గత 40 ఏళ్ళుగా బీసీ ఉద్యమం నడిపించిన వ్యక్తి, ప్రభుత్వంతో కొట్లాటం చేసిన వ్యక్తి. సో ఉద్యమాన్ని ఎవరు లేపినా ఎవరైనా స్వాగతిస్తారు. ఉద్యమాన్ని స్వాగతించడం వేరు, ఆ ఉద్యమానికి క్రెడిబిలిటీ అనేది ఇవ్వడం వేరు. క్రెడిబిలిటీ మాత్రం ఇద్దరికి ఇచ్చే అవకాశం తక్కువ ఉంటాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కవిత గారు ఏం చేశారు? నిన్న కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చారు. ఈ బీసీల అంశం మీద ఎందుకు మాట్లాడలేదు? అది కూడా మాట్లాడారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకించినప్పుడు నిజంగా కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి అని అడగచ్చు కదా, ఎందుకు అడగలేదు? సో ఇది కూడా మైనస్ పాయింట్. సో ఇద్దరు కనుక చూస్తే ఇద్దరికి కూడా లేదు. ఇద్దరు ప్రశ్నిస్తారు బీసీల కోసం, అంటే బీసీ ఓట్ బ్యాంకింగ్ కోసం టార్గెట్ చేస్తారు. సో కవిత గారు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళని ఎవరైతే ఆదరించలేదో వాళ్ళందరూ కూడా కవిత గారు ఆదరించి వాళ్ళందరినీ కూడా ఒక జాగృతి ఏర్పాటు చేసి లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అంటే కవిత గారు స్ట్రాటజికల్ గా నిర్ణయం బాగానే తీసుకున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ పార్టీ జాతీయ పార్టీ, 3 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీ లేదు. కాబట్టి ఈ తెలంగాణ జాగృతి అనేది ఒక ప్రాంతీయ పార్టీ పెడితే ఖచ్చితంగా మనకు స్కోప్ ఉంటుంది. ఈ ఉద్యమకారులందరినీ ఇందులో లిఫ్ట్ చేసి ప్రజాదరణ మనం తీసుకుంటే మళ్ళీ కొంత మనకి గ్రాఫ్ వచ్చే అవకాశం ఉంటుంది అని భావించారు. సో కొన్ని నిర్ణయాలు, కొన్ని స్ట్రాటజీ వల్ల అది కొంత మైనస్ అయింది. కానీ పార్టీ పెడితే మాత్రం ఖచ్చితంగా నిలబడే అవకాశాలు ఉంటాయి కవిత గారికి. అలాగే ఇటీవల జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కావచ్చు, బహిరంగ సభలో కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు వాడిన భాషపై మీరు ఎలా స్పందిస్తారు? ఇద్దరు వాడిన భాషలు కరెక్ట్ కాదు. ఒక ప్రజాప్రతినిధులుగా ఇలా ఉండాలి అన్న ఫీలింగ్, ఇలాగే ఉండాలి అనే ఫీలింగ్ పబ్లిక్ రావడం. ఎందుకంటే ఈయనేమో తొండలు వదులుతారని, ఆయనేమో ఆ రకమైన భాష ఎవరు కూడా వినడానికి కూడా ఇష్టపడలేదు. నిజంగా ముఖ్యమంత్రి అంటున్నారా? నిజంగా కేటీఆర్ గారే అంటున్నారా? నిజంగా ఈ హరీష్ రావు గారే అంటున్నారా? ఈరోజు కేటీఆర్ గారు కూడా చాలా గట్టిగా వ్యాఖ్యలు చేశారు. చూసినప్పుడు కూడా మనకు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. సో ఒక ఉద్యమం చేసిన వ్యక్తి ఈయనేమో జడ్పీటీసీ, ఇండిపెండెంట్ జడ్పీటీసీ నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఈయన ప్రజలకి అంటే యాక్సెసిబుల్ అంటే ఇష్టపడట్లేదు ఎవరు కూడా. ఎడ్యుకేటెడ్ కానీ కామన్ మ్యాన్ కూడా పబ్లిక్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఒక స్ట్రాటజికల్ గా కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిని మేము పోరాడుతున్నాం అని బీఆర్ఎస్ చూపిస్తుంది, బీఆర్ఎస్ పార్టీని నేను వదలట్లేదు అని రేవంత్ రెడ్డి చూపించే అవకాశం ఉంది. పబ్లిక్ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి స్ట్రాటజీస్ ఉపయోగపడుతుంది. ఇది స్ట్రాటజీసే. నిజంగా బీఆర్ఎస్ మీద ఏమైనా ఉంటే ఖచ్చితంగా విచారణ చేయండి. దానికి సంబంధించిన ఏవైతే ఎంక్వైరీ ఇప్పుడు సిటీ విచారణ జరుగుతుంది. సో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తుంది. మీరు సరైన ఒక నిర్ణయం తీసుకోండి. లేదా మీరు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయాలనుకుంటే రేపు 29 అసెంబ్లీకి వచ్చి ఖచ్చితంగా ఈ నీటి అంశాలు, అన్ని అంశాల మీద రేవంత్ రెడ్డి గారిని ఎరకాట పెట్టండి, రేవంత్ రెడ్డిని అడగండి.
డీలిమిటేషన్ అంశం ఉంది, ఆ లిమిటేషన్ అంశం మీద కూడా మీరు గట్టిగా అడగండి, ప్రశ్నించండి. కానీ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతే ప్రజలు ఇప్పుడున్న వాతావరణం స్వీకరించడానికి అవకాశం లేదు.